హాయ్ ఫ్రెండ్స్, సుహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రేడుపల్లి. ఈరోజు సరే ఫ్రెండ్స్, మనము పచ్చిమిరప రైతు చాలా వరకు నష్టపోయాడు. అంటే అసలు రైతు నష్టపోవడానికి గల కారణాలు ఏంటనేది కూడా మనం చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ ఊర్లో వచ్చేసరికి ఇది కడప జిల్లాలో చెన్నుపల్లి అనే గ్రామం ఉంటుంది. ఇది కలసపాడు మండలం. వీళ్ళు ఎకరాకు వచ్చేసరికి 1,00,000 అంటే 80,000 నుంచి 1,00,000 మొక్క నాటుతారు. వీళ్ళు క్యాజువల్గా మామూలుగా నాటడం వీళ్ళు చాలా వరకు, ఎందుకంటే వీళ్ళు ఫిబ్రవరి లాస్ట్ మార్చ్ ఫస్ట్ వీక్ నాటుతారు కాబట్టి చాలా వరకు వీళ్ళకు ఇలా ఉన్న పరిస్థితులకు చాలా వరకు దగ్గర నాటుతారు కాబట్టి వీళ్ళకు దిగుబడి అనేది కూడా చాలా వరకు ఎక్కువగా వస్తుంది. ఎవరైనా సరే ఈ విధంగా నాటాలి అనుకునే వాళ్ళు దయచేసి ఈ టైంలో మాత్రమే నాటాలి. ఎప్పుడంటే మార్చిలో మాత్రమే నాటాలి. మిగతా టైంలో నాటితే ఈ విధంగా నాటితే అసలు సెట్ కాదు. ఎందుకంటే వర్షాలు పడి కొంచెం నీళ్లు రకరకాల సమస్యలు వస్తాయి. ఈ విధంగా అసలు నష్టపోవడానికి కారణం ఏంటనేది మనము ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతులు ఎక్కువ శాతము వేయకపోవడం చాలా వరకు మంచిది. ఎందుకంటే ఎక్కువ వేయడం వల్ల చాలా వరకు నష్టపోతారు. మీరు ఎక్కువ వేసుకొని మీరే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రైతులు కూడా ఆలోచన చేసి వేయండి. ఏదైనా సరే పత్తి అయినా, మిరపైనా, మొక్కజొన్న అయినా, పొగాకైనా, ఏదైనా సరే పసుపు అయినా, మినుమైనా, కంది అయినా, టమోటా అయినా, ఏదైనా సరే కూడా మనం దాన్ని ఆచి చూసి అడుగు వేయండి. ఎందుకంటే చాలా వరకు నష్టపోయే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది.